ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम्. श्रीमहागणाधिपतये नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. Adi Shankaracharya wrote a number of Vedantic works for imparting knowledge of the self and the universal spirit. He also composed a number of hymns to foster bhakti in the hearts of men. ఇప్పుడు రెండు శ్లోకాల్లో కూడా ఈ హరిని అనుసరిస్తున్నటువంటి స్థితి చూపులు మనం గమనించాం కదండి. అంటే హరిని వీడవు ఆ సిరి చూపులు. అదే భావన మనకి ఈ మూడో శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఆ శ్లోకం ఒకసారి చూద్దాం. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయ. చూసారా ఇక్కడ ఇందీవరోదర సహోదరమిందిరాయ. ఇందీవరుడు అంటే చంద్రుడు. ఆయన సహోదరి ఆ క్షీరసాగర మథనంలో జరుగుతున్నప్పుడు చంద్రుడు అప్పుడే పుట్టాడు, లక్ష్మి కూడా అప్పుడే పుట్టింది. అందుకని ఈ చంద్రుడికి సోదరి అంటారు, చంద్ర సహోదరి అంటారు లక్ష్మీదేవి. అదే ఇందీవరోదర సహోదరం ఇందిరాయ. అటువంటి ఇందిరాదేవి మహాలక్ష్మి నువ్వు ఎలాంటి దానివి తల్లి అంటే, మాలాంటి వాళ్ళకే కాదు తల్లి, నువ్వు సంపదలు ఇచ్చింది ఎవరికో తెలుసా? విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం. ఆ అమరేంద్రుడు అంటే ఇంద్రుడు లాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి విశ్వ సామ్రాజ్యాన్ని వాళ్ళకి ప్రసాదించి విశ్వ అధినేతలుగా నువ్వేమోను వాళ్ళని చేసావమ్మా. వాళ్ళకు కూడా మొత్తం కూడా రాజ్య దానం చేసావు. విశ్వ అమరేంద్ర పద విభ్రమద ఆనదక్షం. వాళ్ళకి పదవి ఇచ్చావు. వాళ్ళకి అమరేంద్రుడికి ఇంద్ర పదవిని ఇచ్చిన తల్లివమ్మా నువ్వు. అందుకని అటువంటి వాడికి ఆయన అంత రాజ్యాధికారం నువ్వు ఇచ్చావు కదా, నా అలాంటి వాడికి నువ్వు ఇవ్వలేవమ్మా నువ్వు. అంతేనా? ఆనందహేతురధికం మురవిద్విషోపి. మళ్ళీ చూసారు మురవిద్విషోపి. మళ్ళీ ఆ మురుడు అనేటువంటి రాక్షసుడికి శత్రు అయినటువంటి మళ్ళీ కృష్ణుడు, అది విష్ణువు అని చెప్పారు ఇక్కడ. ఆయనకు కూడా ఆనందహేతుట. ఆయన కూడా ఆనందం కలగాలి అంటే, ఆనందం అనే సంపద ఆయన కలగాలంటేట మళ్ళీ లక్ష్మీదేవి చూపులేటండి. అందుకని అటు ఇంద్రుడికే కాదండి, ఉపేంద్రుడు ఆయనకన్నా గొప్పవాడైనటువంటి ఉపేంద్రుడు అంటే ఆ విష్ణుమూర్తికి కూడా ఆనందహేతు అయినటువంటి తల్లి ఈ తల్లి. ఎవరు? ఇందిర. ఆ తల్లిని భక్తుడు ఏం వేడుకుంటున్నాడంటే, ఈశన్ నిషీదతు మయి క్షణమీక్షణార్థం. అమ్మా ఈ చూపులన్నీ నాకు అక్కర్లేద్దనమాట, కొంచెం లవలేశమైనటువంటి చూపు చాలమ్మా. నీ క్రీగంటి చూపులో చిన్న చూపు చాలమ్మా. క్రీగంటి చూపే అంటే చిన్న చూపు అసలు. దానిలో ఈశన్ నిషీదతు, అది కూడా ఎంతసేపు అమ్మా? ఈ క్షణమీక్షణార్థం, ఒక క్షణం చాలు. ఆ ఈ క్షణం అంటే ఆ చూపు ఉంది చూసారమ్మా, నీ క్రీగంటి చూపులో చాలా చిన్న భాగం, ఒక క్షణం కేసు ఆకే ప్రశ్నింప చేయమ్మా చాలు. జన్మల్లో ఉండేటువంటి ఆ తమో గుణం, అంధకారం, అజ్ఞానం అన్నీ కూడా నశించిపోతాయమ్మా. నీ చూపులైనా అక్కర్లేదు తల్లి. నీ క్రీగంటి చూపులో ఉండేటువంటి చిన్న తునక ఒక్క క్షణం ప్రశ్నింప చేయమ్మా, అంతే. అందుకనే అక్కర్లేదు. ఈశన్నిషీదతు మయి క్షణం ఈ క్షణార్థం. దానిమ్మ అది చాలమ్మా, అది నా మీద ప్రశ్నింపజేయమ్మా చాలు. ఎందుకంటే అటువంటి చూపులతోటే కదమ్మా నువ్వు ఇంద్రుడికి ఏమో సామ్రాజ్యం ఇచ్చావు. అటువంటి చూపులతోటే నువ్వేమో నా మహావిష్ణువు కూడా ఆనందహితమయ్యావు కదమ్మా.
అందుకని ఆ చూపులు నాకు చాలమ్మా అంటారు. ఇదే సౌందర్యలహరిలో కూడా దృశాద్రాఘీయస్య అని ఒక శ్లోకంలో చెప్తారు. దానిలో ఏంటంటే, అమ్మా నేను చాలా దీనుణ్ణి, నా చూపుకి పరిమితి ఉంది తల్లి, నా చూపేమో ఎంతో దూరం వెళ్ళలేదు, కానీ నీ చూపు సర్వవ్యాపితమైంది కదమ్మా, దీర్ఘమైనటువంటి చూపులు కదమ్మా, ఎంత దూరమైనా ప్రసరిస్తాయి కదమ్మా. నా చూపు నీ మీద పడలేకపోవచ్చు, కానీ నీ చూపు నా మీద పడడం పెద్ద కష్టమే ఉందమ్మా అంటూ అమ్మవారి చూపులు నా మీద పడాలి అంటూ అక్కడ ఆ సౌందర్యలహరిలో కూడా శ్లోకం చెప్తారు. ఆ భావన ఆ శంకరాచార్య వారు ఈ శ్లోకంలో కూడా పెట్టి, ఈషన్ నిషీదతు మయి క్షణమీక్షణార్థం, ఒక్క క్షణం చాలమ్మా, అంతకన్నా ఎక్కువ కలదు తల్లి అంటూ, అంటే జన్మ తరించిపోతుంది, ఒక జన్మ జన్మ జన్మలు తరించిపోతుంది అనేటువంటి భావనతో తగ్గ ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనం ఇంతవరకు కూడా చెప్పుకున్న మొదటి 3 శ్లోకాల్లో కూడా అమ్మవారి యొక్క ఈక్షణ శక్తి, అంటే చూపులలో ఉండేటువంటి ఆ శక్తి అయ్యవారిని ఏ విధంగా ప్రభావితం చేసింది సృష్టి చేయడంలో ఉన్ముఖుడవడానికి అనేటువంటిది మనం చూస్తున్నాం. అదే కొనసాగుతాం. ఇప్పుడు ఈ 4వ శ్లోకంలో కూడా అదే ఆ ఈక్షణ శక్తి ఎలాగా ప్రభావితం చేస్తోంది నారాయణుణ్ణి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆ శ్లోకం ఒకసారి మనం చూద్దాం. ఆమీలితాక్షమధిగమ్యముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్ మమ భుజంగశయాంగనాయా. ఇక్కడ నారాయణుణ్ణి ఆమీలితాక్ష అనేటువంటి మాటతో ఇక్కడ చూశారనమాట. అంటే ఆమీలితాక్ష అంటే అరమోడ్పు కన్నులతో ఉన్న నారాయణుడు అని అర్థం అనమాట. ఎందుకు ఆయన అరమోడ్పు కన్నులతో ఉన్నాడు? ఆయన యోగావస్థలో ఉన్నారు, యోగ స్థితిలో ఉన్నారనమాట. యోగ స్థితిలో ఉన్నప్పుడు అంటే నిద్ర కాదు, ఇది మనకుండేటువంటిది మోహ నిద్ర అంటారు, ఆయన ఉండేది యోగ నిద్ర అంటారు. యోగ నిద్ర అంటే ఏంటి? ఆయన తనలో తాను ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ఈ సృష్టి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి ధ్యాసలో ఉంటున్నటువంటి వ్యక్తి. అందుకని ఏంటి, ఆయన అరమోట్పు కన్నులతో ఉన్నాడు ఆయన. అదే ఆమీలితాక్షం అధిగమ్య అంటే అది చేరుకుంది. ఏమిటి? అమ్మవారి యొక్క చూపులు ఆ అరమోట్పు కన్నులతో ఉన్నటువంటి ఆ విష్ణు మీద పడ్డాయన్నమాట. ఆమీలితాక్షం అధిగమ్య. దానివల్ల ఏమైంది, ఆ అమ్మవారి చూపులు ఎప్పుడైతే ఆయన మీద పడ్డాయో ఆ ముకుందుడిలో మోదం అంటే సంతోషం కలిగింది. ముదా ముకుందం. ఇక్కడ ముకుంద అనే శబ్దం వేయడం అనేది చాలా చాలా ఔచిత్యం ఉంది. ఏంటంటే ముకుంద అంటే ముక్తిం దదాతి ముకుంద అని, అంటే మోక్షం ఇచ్చేవాడు ముకుందుడు. అంటే ఇక్కడ మోక్షము అంటే తాత్వికంగా చూసినట్లయితే జీవ బ్రహ్మైక్యం అనేటువంటిది నిజమే, అది కొంత మీద అర్హత ఉన్న వాళ్ళకి వెళ్తుంది. కానీ ఈ మోక్షం అనేటువంటిది ఏమిటంటే మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా ఒక సార్థకత కలగాలి, సాఫల్యం కలగాలి. అంటే మనం ఇహలోకంలో చేస్తున్నటువంటి ప్రతి పనిలో మనకు కలిగేటువంటి ఆ సార్థకత ఏదైతే ఉందో అదే ఆ పనికి మోక్షం అన్నమాట. అటువంటి మోక్షం అంటే ఏంటంటే కార్యసిద్ధి కలిగిస్తుంది అనమాట. ముకుందుడు అంటే ఎప్పుడో ముక్తినిచ్చేటువంటి ఆయనే కాదు, అన్ని విధాలా కూడా మనకి కార్యసిద్ధి కలిగించేవాడే ముకుందుడు అనేటువంటి ఇక్కడ కూడా మనం అటువంటి కార్యసిద్ధి కలిగించాలంటే ఆ ముకుందుడి ద్వారానే కలగాలి. ఆ ముకుందుడు ఎప్పుడు ఆయన సంతోషించినప్పుడు చేస్తుంటాడు. ఆ సంతోషం ఎలా వస్తుంది? అమ్మవారి యొక్క చూపులు ఆయన మీద పడాలన్నమాట. అదే ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం. ఆయనకి ఏ విధంగా అయితే ఈ చూపులు అంటే అరమోడ్చినటువంటి ఆమీలితాక్షుడైనటువంటి ఆ నారాయణుడు ఉన్నాడో అలాగే ఈ తల్లిని కూడా ఆకేకర స్థిత కనీనిక అంటే ఏంటన్నమాట. ఆకేకర స్థితి అంటే మనం ఆ చూపులు చూస్తున్నప్పుడు ఈ కన్ను చివరి వరకు వచ్చింది అనుకోండి, ఆ కన్ను చివరి వరకు వచ్చింది అంటే ఇంచుమించు శిరస్సుకు దగ్గర ఉంటుంది. అదే కే అంటే శిరస్సు. ఆ శిరస్సుకు దగ్గరలో ఉండేటువంటి అంటే ఆ విశాలమైనటువంటి
ఆ చూపు ఏదైతే ఉన్నదో అది. ఆ చూపు ఎలా ఉందిట? కనీనిక పక్ష్మనేత్రం. పక్ష్మనేత్రం అంటే కంటి రెప్పలు. ఆ కంటి రెప్పలకు ఉండేటువంటి ఆ వెంట్రుకలను కనీనికలు అంటారు అన్నమాట. ఆ కనీనిక పక్ష్మనేత్రం ఆకేకర స్థిత. చూసారా? అంటే అమ్మవారి యొక్క ఆ కన్ను గుడ్డేమో కంటి చివరి వరకు వచ్చిందిరా, అది ఆకేకర స్థితి అంటే. అలాంటివంటిది అప్పుడేమైందిరా, అమ్మవారు కంటి రెప్పల్లో ఒక రకమైన రమణీయత వచ్చింది అనమాట. అదే కనీనిక పక్ష్మనేత్రం అన్నారు. అటువంటి ఆ చూపు ఆ హరిని కదిలించింది అనమాట. ఆ హరి కూడా ఎలా ఉన్నాడు? ఆమీలితాక్షుడై ఉన్నాడు. చూసారా? ఆమీలితాక్షం అధిగమ్య ముదాముకుందం. అటువంటి ఆమీలితాక్షుడిని దరిచేరే అంటే ఏంటన్నమాట కదా, అధిగమ్యం అంటే ఆ హరి దగ్గరికి ఈ చూపులు చేరాయి అనమాట. అప్పుడు ఆయన సంతోషించేయడం అని ఇక్కడ మనకి చెప్తున్నాడు. అయితే ఆయన ఇక్కడ చూశారు, ఒక్క విషయం చూసిన చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన్ని భుజంగ శయనాంగనాయా అని చూపించారు. అంటే భుజంగ శయనుడు అంటే ఏంటంటే శేషతల్పం మీద శయనించినటువంటి నారాయణుడు అని భుజంగ శయనుడు అంటే అర్థం. ఆయనదేంటి? భుజంగ శయన అంగన. అంగన అంటే స్త్రీ అనమాట. అంటే ఏంటన్నమాట, ఆ భుజంగ శయనుడి యొక్క అంగన అంటే లక్ష్మీదేవి అనమాట. ఆ లక్ష్మీదేవి చూపులు ఈ విధంగా హరి మీద పడ్డాయన్నమాట. అది అటువంటి ఆ చూపులు మనకి భూత్యై భవేన్ మమ. భూత్య అంటే సమస్త విభూతులు కూడా నాకు కలిగించాలి. అమ్మవారు ఆ విభూతులు మనకు కలిగించాలంటే అయ్యవారి ద్వారా కలిగించాలి. అదే ఉండేటువంటి విభూతి అంతా కూడా మనకు చేరుతుంది అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ అంటే మోక్షం అంటే ఏంటి? ఈ మోక్షం ఎలా వచ్చింది? హరి ద్వారానే వస్తుంది. కానీ ప్రధాన అష్టలక్ష్ములు అని చెప్తామండి. అష్టలక్ష్ములు అనేటువంటిది ఎలా ఉన్నప్పటికీ కూడా తంత్రశాస్త్రం ప్రకారం తీసుకుంటే 6 లక్ష్ములు చెప్తారు. అవే మనకి నిత్యం కూడా మనం చదివేటువంటి లక్ష్మీ మంత్రపుష్పంలో సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్నామం సద్వద అని చెప్తాం మనం. ఇందులో 6 లక్ష్మి మనకు కనబడతాయి. మీరు చూడండి కావాలంటే. సిద్ధలక్ష్మి, సిద్ధి అనేటువంటిది ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఆ సిద్ధి వైపు మనల్ని నడిపిస్తున్నటువంటి లక్షణ శక్తి ఆ లక్ష్మీదేవి, అది సిద్ధలక్ష్మి. మోక్షలక్ష్మి ఇందాక చెప్తున్నాం కదండి. మోక్షం అంటే ఏదో ఎప్పుడో ఉండేటి జీవబ్రహ్మైక్యమే కాదు, ప్రతి కార్యసిద్ధికి కూడా జరిగించేది మోక్షలక్ష్మి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయం అంటే ఏంటన్నమాట? అపజయం లేనటువంటి జయం. అంటే ఇంకా ఒకసారి ఆ జయం వచ్చినట్టే ఎప్పుడు కూడా ఆ జయ మార్గంలోనే ఉంటారనమాట. ఆ తల్లి జయలక్ష్మి. సో సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి. సరస్వతి అంటే జ్ఞానం. దానికి తగినటువంటి జ్ఞానాన్ని కూడా ఆ తల్లే కలిగిస్తుంది కదా సరస్వతి. ఆ తల్లి శ్రీలక్ష్మి. శ్రీ అంటే సంపద, దానికి తగినటువంటి సంపద కూడా ఆ తల్లి మనకు కలిగించాలి. వరలక్ష్మి, వర అనేటువంటి శబ్దానికి శ్రేష్టము అని అర్థం అనమాట. అంటే ఏంటి? శ్రేష్టత ఆ వ్యక్తిలో కలిగిస్తుంది. ఇప్పుడు శ్రేష్టత అంటే అర్థం ఏమిటంటే అందరి శ్రేష్ఠుల్లోనూ మనకి కూడా ఒక శ్రేష్టత్వం కలగడం కాదు. శ్రేష్టత అంటే శ్రేష్ఠుల్లో ఉన్నతులుగా ఉండాలి. అంటే ఏంటన్నమాట? సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని వేదవాక్కు. అంటే ఏంటన్నమాట? అందరి శ్రేష్ఠుల్లోనూ సమానమైనటువంటి శ్రేష్టత్వం కలిగిన వ్యక్తులు అందరిలోకి కూడా ఈయన శ్రేష్టత్వం కలిగి ఉండాలి. అంటే ఈయనకు ఒక రకమైన గుర్తింపు ఉండాలన్నమాట. అది సమానానం ఉత్తమ శ్లోకోస్తు అంటే అనమాట. అటువంటి శ్రేష్టత్వం కలిగించేటువంటి తల్లి వరలక్ష్మి. వర అంటే శ్రేష్టత్వం అన్నమాట. అందుకని ఇన్ని రకాల లక్ష్ముల ప్రభావం కూడా మనకి వస్తుంది అంటే కారణం ఏంటి? ఈ అమ్మవారి యొక్క చూపుల ఆమీలితాక్షుడి మీద పడడం వల్ల ఆమీలితాక్షుడిలో కలిగినటువంటి సంతోషం, ఆ ముదమై అదే మనకి ఇన్ని లక్ష్ములను కూడా ప్రసాదిస్తుంది అని చక్కగా
ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క ఈక్షణ శక్తి ప్రభావం మనకు చక్కగా దర్శింపజేశారు. అటువంటి ఈక్షణ శక్తిని పొందాం. తర్వాత అటువంటి ఈక్షణ శక్తి ఎలా ఉంది అనేటువంటి తర్వాత శ్లోకంలో మనం చూద్దాం.